వీరు సుధీర్ రోది అమలాపురం నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారికి వివాహం జరిగిన తర్వాత మొదటి సంవత్సరంలో తన గర్భవతి అయింది, కానీ అబార్షన్ జరిగిన తర్వాత వారు జనరల్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు తనకి ఎగ్స్ సరిగా రిలీజ్ అవ్వడం లేదు, న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వడం కష్టమని డాక్టర్స్ చెప్పినప్పుడు మీరు ఐయుఐ కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ చేయించుకోవాలని కూడా డాక్టర్స్ చెప్పడం జరిగింది. వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు, ఆ ట్రీట్మెంట్ చేయించుకోక ముందు కూడా వచ్చారు. కానీ దైవజనులు అప్పుడే చెప్పారు, దేవుడు నీకు బాబుని ఇస్తున్నాడని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. కానీ కొంచెం వారికి నమ్మకం కుదరకపోవడంతో వారు ట్రీట్మెంట్కి వెళ్ళడం జరిగింది. ఐయుఐ చేయించుకున్నారు, ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా అది ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ వారు ఏడుస్తూ ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చారు. దైవజనులు ఒకటే మాట చెప్పారు, ఎప్పుడైనా సరే దేవుడు వాగ్దానం ఒకసారి ఇస్తాడు, నీకు కొడుకుని ఇస్తాడు, కొడుకు పుడతాడని వారు ప్రార్థన చేశారు. అలానే 31వ రాత్రి వారు వాగ్దానం కూడా ఇచ్చి వారిని బలపరచడం జరిగింది. నీ సంతతి పైన నా ఆత్మను కుమ్మరించేదని, నీ పుట్టబో వారిని నేను ఆశీర్వదించేదని అనే వాగ్దానం ద్వారా దేవుడు వారిని బలపరిచారు. తరువాత తను కన్సీవ్ అవ్వడం జరిగింది. దైవజనులు చెప్పిన విధంగా వారికి కుమారుడు పుట్టాడు. డాక్టర్స్ అయితే న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వరు అని చెప్పారు, కానీ వారు ట్రీట్మెంట్ చేయించుకున్నది ఫెయిల్ అయింది. కానీ దేవుని వాగ్దానము వారు న్యాచురల్గానే తను కన్సీవ్ అయింది. కుమారుడు దైవజనులు చెప్పిన విధంగా కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.